హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. నా వీడియోస్లో నేను కొనుక్కున్న నా మెటీరియల్ కానీ, ట్యుటోరియల్స్ కోసం కొన్న మెటీరియల్ కానీ ఎప్పటికప్పుడు ఆర్డర్స్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అవన్నీ లోపల పెట్టేయడం ఇవే జరుగుతుందండి. కొన్ని మెటీరియల్స్ కొన్నట్టు కూడా గుర్తులేదు, కొంచెం అన్నీ అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి కాబట్టి అన్నీ ఆర్గనైజ్ చేసి ఉన్న మెటీరియల్స్ ఏంటన్నది జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇది ఇప్పుడు చూస్తున్నదైతే మీరు ఎప్పటి నుంచో చూసే ఉంటారు, నారాయణపేట లంగాలో కూడా చూసుంటారు మీరు. ఇవన్నీ క్లిప్ స్టోన్స్, రకరకాల షేప్స్, అలాగే రకరకాల సైజెస్ అనమాట. ప్రతి బాక్స్లోని నేను మెడిసిన్స్కి, కొత్త షూ బాక్సెస్కి, వాటర్ బాటిల్స్కి వచ్చిన ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ అన్నవి నేను స్టోర్ చేసుకుంటాను అండి. సో ఈ బీడ్స్లో ఎందులో అయినా సరే మిగిలినవన్నీ అందులో వేసేస్తాను. కొంచెం మాయిశ్చర్ అది పీల్స్తుంది, కొంచెం షైనింగ్ అది బాగుంటుందన్నమాట. ఆ క్లిప్ స్టోన్స్తో పాటు ఇందులో ఉన్నవి ఏంటంటే, క్లిప్ స్టోన్స్లోనే కలర్స్ ఉన్నాయి, అలాగే కొన్ని బీడ్స్, హ్యాంగింగ్ బీడ్స్కి సంబంధించిన నేను కొనుక్కున్న కొన్ని కలర్స్ 2-3 షేప్స్లో ఉన్నాయండి, అన్నీ సింగిల్ షేప్ అయితే కాదు. సో ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. అలాగే నా వర్క్స్ యూస్ చేసేది జెరీ థ్రెడ్, ద ఎల్జీ 754 అనమాట. ఈ బ్రాండ్లో ఈ నెంబర్ అన్నది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, ఎక్కువ లాంగివిటీ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కలిపి ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ బాక్స్ నేను అమెజాన్లో ఆర్డర్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో చాలా మెటీరియల్స్ అనేవి ఇందులోకి వెళ్ళిపోయాయి. ఇందులో నేను ఫస్ట్ స్లాట్లో పెట్టుకున్నవి ఏంటి అంటే, హ్యాంగింగ్ బీడ్స్కి, అంటే బ్లౌజెస్కి హ్యాంగింగ్ చేసుకోవడానికి పొడవుగా ఉంటాయి కాబట్టి ట్యూబ్ బీడ్స్. నేను ఏవి ప్యాకింగ్ ఓపెన్ చేయలేదండి, ఓపెన్ చేయను కూడా. కన్సాలిడేటెడ్గా ఒక చోటే ఉంటే బెస్ట్ కాబట్టి సో అవన్నీ ఒక దాంట్లోనే స్లాట్లో పెట్టేశాను. అలాగే ఇవి రౌండ్ బీడ్స్, 3mm బీడ్స్ ఉన్నాయి, 4mm బీడ్స్ కూడా ఉన్నాయి, కలర్డ్ బీడ్స్ అనమాట. ఇవన్నీ బ్లౌజ్ వర్క్స్ కోసమే తెప్పించాను. ఒక్కొక్క దానికి కాస్ట్ నాకు అయితే గుర్తులేదు, బట్ వాటి యొక్క అన్బాక్సింగ్ వీడియోలో అయితే గుర్తుంటుంది. నేను చూపించే ప్రతి మెటీరియల్ నా ఛానల్లో మగ్గం ఆరి మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియోలు అన్నీ అందులోనే ఉన్నాయి. చాలా తక్కువ బయట షాప్స్లో కొన్నాం, ఆన్లైన్లోనే ఎక్కువ తెప్పించుకున్నవి ఉన్నాయన్నమాట. వాటి కాస్ట్లన్నీ అందులో ఉంటాయి. వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇందులో ఏదైనా మెటీరియల్ కావాలంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. తర్వాత చాలామందికి ఇష్టమైనవి, నాకు అసలు ఇష్టం లేనివి ఇవి బాల్ చైన్స్ అనమాట. కలర్ బాల్ చైన్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, అలాగే సీక్వెన్సెస్ అనమాట. ఫ్లవర్ షేప్ సీక్వెన్సెస్, ఫ్లాట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. అలాగే ఇవి కుందన్స్ కాదండి, వీటిని కెంప్ స్టోన్స్ అంటారు. కొంచెం వ్యాక్సీ ఎపీరెన్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ కుందన్స్, అలాగే మిక్స్డ్ కలర్ బాల్ చైన్స్ అనమాట. ఎక్కువ కలర్ పోతుంది కాబట్టి ట్యుటోరియల్స్కే తప్ప నా ఓన్ బ్లౌజెస్కి జనరల్గా నేను యూస్ చేయను. అలాగే థర్డ్ స్లాట్లో నేను పెట్టుకున్నవి ఇవి క్రిస్టల్స్ అనమాట. నాకు తెలిసి లైన్ 35 రూపీస్ ఎంతో పడింది, 2 లైన్స్ తెప్పించాను. ఇందాక చూపించిన బీడ్స్లోనే అవి చిన్న సైజు, ఇవి పెద్ద సైజు కలర్డ్ బీడ్స్ క్రిస్టల్స్. ఇవన్నీ 2 లైన్స్ తెప్పించాను. చాలా బాగున్నాయి షైనింగ్. ఆల్రెడీ నాకు బ్లౌజ్కి యూస్ చేస్తున్నాను. ఇలా ఈ బీడ్స్, కలర్డ్ బీడ్స్, ట్యూబ్ బీడ్స్ అవన్నీ కలిపి ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను. సో దట్ నాకు బీడ్స్ అని కావాల్సి వచ్చినప్పుడల్లా ఇంకా ఈ స్లాట్ ఒకటి ఓపెన్ చేస్తే నాకు సరిపోతుంది. పురాతన వస్తువులు తవ్వకాల్లో పడినట్టు చాలా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కనిపించాయండి. ఇవన్నీ కూడా కొన్నానా నేను, నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి అన్నట్టు అనిపించింది. సో అందుకనే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ బాక్స్లో అన్నీ వైట్ కలర్ పర్ల్స్ సంబంధించినవన్నీ ఇందులోనే పెట్టేసుకున్నాను. రకరకాల సైజెస్ 5mm, 4mm నుంచి బంచెస్. పర్ల్స్లో 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, అంటే బాగా ప్యూర్ వైట్ ఉంది, అది నేను ఎక్కువ యూస్ చేయలేదు. అలాగే పర్ల్ వైట్, మిల్కీ వైట్ అనమాట, అంటే యాక్చువల్ పర్ల్లా కనిపించినవి. అలాగే హ్యాంగింగ్ పర్ల్స్, అంటే గుత్తపూసల్లా ఉంటాయి కదా, అవి ఒకటన్నీ కలిపి అందులో పెట్టాను. నెక్స్ట్ ఈ బాక్స్లో ఇది కుందన్ బాక్సెస్. చూడడానికి క్లమ్జీగా ఉంటుంది కానీ కొంచెం క్లియర్గా చూస్తే మటుకు అర్థమవుతుంది. అన్ని రకాల కుందన్స్, అంటే షేప్స్, సైజెస్ అన్నీ ప్యాకింగ్స్లోనే ఉంటాయి. ఎందుకంటే విడిగా పెడితే ఒకటి షైనింగ్ పోతుంది, రెండోది అన్నీ కలిసిపోతాయనే ఉద్దేశంతో ప్యాకెట్స్ లాగే పెట్టాను. రౌండ్ షేపు, తిలకం షేపు, స్క్వేర్ షేపు, డ్రాప్ షేపు, అన్ని రకాల షేప్స్ నేను కొనుక్కున్న నాకు సంబంధించిన కుందన్స్. నెక్స్ట్ ఇవన్నీ గోల్డ్ బీడ్ సెక్షన్ అనమాట. ఇందులో కూడా 5mm నుంచి 2mm బీడ్స్ వరకు అన్నీ బంచెసే అండి, సింగిల్గా కొనలేదు. అలాగే మెటాలిక్ బీడ్స్, హాఫ్ బీడ్స్ కూడా నేను మీతో చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి వీడియోలో. ఈ గోల్డ్కి సంబంధించిన, యాంటిక్ సంబంధించిన బీడ్స్, అలాగే లక్ష్మీ కాసులు మొత్తం అన్నీ ఇందులోనే ఉంటాయి. ప్రతి బాక్స్లోని ఈ సిలికా జెల్ బాక్స్ ప్యాకెట్ అయితే నేను పెట్టుకుంటా అండి. ఎందుకంటే ఈ బంచెస్లో కొన్న బీడ్స్కి కంపెనీ బ్రాండ్ ఏమి ఉండవు,
ఉంటాయో పోతాయో కా ఐ మీన్ లాంగివిటీ ఎంత ఉంటుందో కూడా తెలీదు. ఉన్నంతకాలమైనా బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను ఇవి పెట్టుకుంటాను. అలాగే ఒక టిప్ ఏంటి అంటే ఇవి కుట్టిన తర్వాత ఇలా గ్యారంటీ లేని డౌట్ ఐటెమ్స్ అయితే పైన ఒక ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేస్తే కొన్నాళ్ళు లాంగివిటీ బాగుంటుంది. ఇవి నేను బ్లౌజెస్కి యూస్ చేసే ఎంబ్రాయిడరీ సిల్క్ థ్రెడ్స్ అనమాట. ఎక్కువ సిల్క్ థ్రెడ్సే యూస్ చేస్తాను. యాంకర్ థ్రెడ్స్ అని ఉంటుంటాయి కదా, వాటినైతే అసలు యూస్ చేయనండి. ఓన్ బ్లౌజెస్కి సిల్క్ థ్రెడ్ అయితేనే బాగుంటుంది. ఇవన్నీ దానికి సంబంధించినవి, ట్రేసింగ్ పేపర్స్ ఎక్సెట్రా. తర్వాత ఈ బాక్స్లో ఇవి నేను నార్మల్ షాప్స్లో తీసుకున్నాను, పోపుల్ బాక్స్లని. ఇవన్నీ సీడ్ బీడ్ కలెక్షను. కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. చిన్న సీడ్ బీడ్స్, ప్లాస్టిక్ అండి, మెటాలిక్ కాదు, ప్లాస్టిక్ బీడ్స్. చాలా లైట్ వెయిట్, బట్ అపియరెన్స్ అయితే కుడితే బాగుంది. ప్రస్తుతానికి ఒక రెడ్ కలర్ అయితే యూస్ చేశాను ఒక బ్లౌజ్కి. మిగిలిన కలర్స్ ఇంకా యూస్ చేయలేదు, అక్కడక్కడ తీయడం తప్ప. అన్ని కలర్స్ ఆల్మోస్ట్ తీసుకున్నాను. నాకు గుర్తున్నంత వరకు 10 గ్రామ్స్ 10 రూపీస్ అలా తీసుకున్నట్టు గుర్తు షాప్లో. సో ఇవన్నీ సీడ్ బీడ్ కలెక్షన్. ఇంకా ట్యూబ్ బీడ్స్ అవి కూడా ఉన్నాయి. మిర్రర్స్ కూడా ఒక సెట్ ఉందండి, బట్ అది నేను వీడియో మిస్ అయింది. అన్ని రకాల మిర్రర్స్, జర్దోజీ బాక్స్ అనమాట. కిందన పెద్ద బాక్స్ ఉంది కదా అది, బట్ అది వీడియో అయితే మిస్ అయింది. ఇందాక లాంగ్ ట్యూబ్ బీడ్స్ చూపించాం కదా, ఇవైతే కొంచెం మీడియం సైజ్ ట్యూబ్ బీడ్స్ అనమాట. ఇందులో నేను సిల్వర్ కలరు, రెడ్ కలర్ అయితే యూస్ చేశాను ప్రస్తుతానికి. అలాగే ఫ్లోరసెన్స్ కలర్స్ కూడా తీసుకున్నాను. ఇలాగ ట్యూబ్ బీడ్స్ సంబంధించిన అన్ని సైజెస్ ఇందులోనే ఉన్నాయి. ఈ సైజ్ అనమాట. అంటే మైక్రో కట్ బీడ్స్ దగ్గర నుంచి మీడియం సైజ్ కట్ బీడ్స్ దగ్గర నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు అన్ని కట్ బీడ్స్ విత్ ప్యాకెట్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. సో ఇప్పటి వరకు మ్యాక్సిమం అన్నీ సర్దేసినట్టే. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కన్సాలిడేట్గా ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ ఓ దాంట్లో పెట్టాను. ఇంకా జర్కాన్ స్టోన్స్, స్టోన్ చైన్స్ అనమాట ఇందులో ఉన్నవి. ఇవి అయితే ఎప్పుడు నేను బండిల్లా తీసుకోలేదండి. 2 మీటర్స్ 3 మీటర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం, ఎందుకంటే ఇది అన్నిటికీ యూస్ చేసేయచ్చు కాబట్టి. ఇందులో అన్నీ స్టోన్ చైన్స్ ఉంటాయి, రకరకాల సైజెస్, కొన్ని చిన్న సైజు, పెద్ద సైజు, అలాగే డిస్టెంట్గా ఉండేవి కూడా. ఇది అయితే జర్కాన్ స్టోన్స్ అనమాట. ఇది టోటల్గా ప్యాకెటే తీసేసుకున్నాను నేను. ఎందుకంటే ఇలాగ 10 గ్రాములు అలా కొనుక్కుంటూ ఉంటుంటే బ్లౌజు సగం వర్క్లో ఉండేటప్పటికి అయిపోతున్నాయి. బై డిఫాల్ట్ అన్నిటికీ యూస్ చేయొచ్చు కాబట్టి నేను ప్యాకెట్ తీసేసుకున్నాను. ఇందులో అయితే నేను యూస్ చేసే నీడిల్స్, చాలా నీడిల్స్ ఉన్నాయి కానీ ఎక్కువ యూస్ చేసేది టులిప్ 14 నెంబర్ నీడిలే యూస్ చేస్తాను. అప్పుడప్పుడు బీడ్స్ కుట్టడానికి మటుకు కొంచెం లాంగ్గా ఉండే జర్దోజి నీడిల్ యూస్ చేస్తాను అంతే. బట్ సేఫ్టీ కోసం అన్నీ కొనుక్కుంటాను. నీడిల్స్ అన్నీ ఈ బాక్స్లో నార్మల్ సూది దారంతో కుట్టే బీడ్స్ సెక్షన్ నుంచి మొత్తం అన్నీ ఇందులోనే కన్సాలిడేటెడ్గా ఒక చోటే ఉంటాయి, అన్నీ సార్ట్ అవుట్ చేసుకున్నాక. సో ఇవి ఒక మెటీరియల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా నేను మీకు చూపించింది ఇవి కొన్నట్టే అసలు నాకు గుర్తే లేదు, మర్చిపోయాను. ఇవన్నీ కుందన్స్కి ఫ్రేమ్స్ అనమాట. రకరకాల షేప్స్ ఉన్నాయి, అంటే రౌండ్, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, దీపం షేపు, అలాగే జర్కాన్ బేసెస్, అలాగే స్టిక్ చేసుకునే జర్దోజీ లాంటి కుందన్స్. ఈ కుందన్స్ అన్నీ ఈ బాక్స్లో ఉన్నాయి. ఇది కొన్న విషయం మర్చిపోయాను, అందుకే చాలా వీడియోస్లో వీటికి సంబంధించి ఏమీ యూస్ చేయలేదు. ఈసారి ట్యుటోరియల్ వీడియోస్లో వీటిని యూస్ చేస్తాను నేను. సో ఇవన్నీ కలిపి ఈ బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ప్రతి బాక్స్లోని సిలికా జెల్ ప్యాకెట్ ఒకటి పడేస్తాను నేను, అంటే అన్నీ సెక్యూర్ చేసుకున్న తర్వాత. సో ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నవి ఏంటి అంటే ఈ క్లిప్ స్టోన్స్ అనమాట. వైట్ స్టోన్స్ చాలా బాగున్నాయి. అంటే జర్కాన్ బేస్ని కాంపన్సేట్ చేసేలాగా ఇవి కొంచెం తక్కువి. ఇవి కొంచెం కాస్ట్లీ, హై ఎండ్ అనమాట. ఒక్కొక్క పీసు 7, 10, కొన్ని 10 సైజ్ ప్రకారం పడ్డాయి. 2-3 షాప్స్లో తీసుకున్నాను. ఇవన్నీ పీసెస్ లెక్కల పీసెస్ లాగే కొనుక్కోవాలండి, గ్రామ్స్లో లేదు. పర్ పీస్ 2 రూపీస్ నుంచి పర్ పీస్ 10 రూపీస్ వరకు ఉన్నాయి వాటి యొక్క సైజ్ ప్రకారం. సో ఇవన్నీ ఈ బాక్స్లో పెట్టుకున్నాను. ఇవి రేర్గా యూస్ చేస్తాను, అంటే మొత్తం అన్నీ ఒకే బ్లౌజ్ కాకుండా అక్కడక్కడ డిస్పర్స్ అయ్యేలా అనమాట. ఇవి నేను కొన్న ఐటమ్స్లో లోయెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు వరకు ఎందులోనూ యూస్ చేయలేదు, సిల్వర్వి. వీడియోలో చూసి కొన్నప్పుడు చాలా బాగా కనిపించాయి, డైరెక్ట్గా చూస్తే మటుకు బ్యాండ్ మేళంలో వేసే బొమ్మల్లాగా ఉన్నాయన్నమాట. అస్సలు బాగాలేదు, సో అవి యూస్ చేయలేదు. అలాగే ఇందాక చెప్పిన వ్యాక్స్ కుందన్స్ అనమాట, ఇవి స్క్వేర్ షేపు. ఇవి కూడా చాలా తక్కువ యూస్ చేశాను, 4 కలర్సే ఉన్నాయి. సో ఈ 4 కలర్స్ ఇందులో పెట్టేశాను అనమాట. ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయండి.
వీటిని కుట్టడానికి నార్మల్ థ్రెడ్స్ అంటే ఏ సారీ బ్లౌజ్కి తగ్గట్టు మనం బీడ్స్ కుట్టినా వేరే కలర్ అయితే కనిపించేస్తుంది కాబట్టి ఆ కలర్కి సంబంధించిన థ్రెడ్స్ అన్ని కిందన ఉండే బాక్స్ కట్ అయిందన్నాను కదా, దానికి సంబంధించినవన్నీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇందులో అయితే ఇవి యాంటిక్ బీడ్స్ ఎక్కువ యూస్ చేసేది ఇది కాబట్టి ఇది కూడా ఫుల్ ప్యాకెట్. అలాగే కలర్డ్ జర్దోజీ థ్రెడ్స్, పెన్స్, మార్కర్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇవి కూడా కొంచెం రేర్గానే యూస్ చేస్తాను. ఇది నాకు ఇష్టమైన బాక్స్. ఇందులో కట్ బీడ్స్, గ్లాస్ బీడ్స్, అలాగే చిన్న చిన్న సీడ్ బీడ్స్ ఇవన్నీ కలిపి ఇందులో ఉన్నాయి. అన్ని బాక్సెస్లోనే పైనుంచి కనిపించేవి అన్నీ ఇలా ఓపెన్ చేసుకుని కిందకి తిప్పుకొని చూసుకోవాలి. మొత్తం అన్ని బీడ్స్ ఇందులో ఉన్నాయి. ఓపెన్ చేస్తే కొంచెం రభస అయిపోతుందని నేను అందులోంచే చూపిస్తున్నాను. అన్ని రకాల కలర్డ్ కట్ బీడ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయండి. ఇందాక చూపించింది మీడియం సైజ్ కాబట్టి ఇది దానికన్నా చిన్న సైజు. ఇవి ఎక్కువ యూస్ చేయొచ్చు, ఎక్కువ యూస్ చేస్తాను కూడా, గోల్డ్ అండ్ సిల్వరు. అలాగే గ్లాస్ బీడ్స్, లాస్ట్ టైం మీకు ప్లాస్టిక్ బీడ్స్ చూపించాను, ఇవి గ్లాస్ బీడ్స్ అనమాట. ఇవి కూడా క్వాలిటీ బాగుంది. ఇవి కూడా 10 గ్రాము 10 రూపీసో 15 రూపీసో తీసుకున్నట్టున్నాను. ఆ వీడియోస్లో అయితే డీటెయిల్డ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొక లాట్ ఆర్డర్ ఇచ్చానండి. ఒక 1 వీక్లో నేను మీకు అది కూడా పెడతాను, నేను కొత్తగా ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ. సో ఇవన్నీ సీడ్ బీడ్స్ అనమాట. టోటల్గా ఉన్న ఐటమ్స్లో ఉన్నంత వరకు ఇలా అర్థమయ్యేలా కొంచెం సర్దుకున్నాను. మిర్రర్స్ జర్దోజీ ఉన్న బాక్స్లో అయితే అన్ని మిర్రర్స్ ఒక చోటే పెట్టుకున్నాను. రకరకాల ప్లాస్టిక్ మిర్రర్స్, గ్లాస్ మిర్రర్స్, అలాగే కలర్డ్ జర్దోజీస్.